ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ, ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీ, గుంటూరు ఏసీ కాలేజీలోని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కించారు. రాష్ట్రంలో గత నెల 27న జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ల నియోజకవర్గం, ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఈ 3 స్థానాలకు పోటీ అధికంగా ఉండడం, ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా లెక్కించాల్సి ఉండడంతో తుది ఫలితాలు వెలువడడానికి సుదీర్ఘ సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తొలి ప్రాధాన్యత ఓటుతో తేలితే సాయంత్రం 5 గంటలకు ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. దీపిక, గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ని లెక్కించారు. 371 అయితే చల్లని ఓట్లు మాత్రం 300, ఇన్వాలిడ్ ఓట్లు 55 ఉంటే చెల్లిన ఓట్లు మాత్రం 316గా ఉన్నట్టు తెలుస్తుంది. దీని మీద కూడా చూసుకున్నట్టయితే ఇప్పటికే అధికారులు మాత్రం కసరత్తు చేస్తున్నారు. వీటన్నింటినీ చూసుకుంటే ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ముగిసింది కాబట్టి ఇప్పటికి ఓట్లన్నీ కూడా ఒక బాక్సుల్లో దించి చేసుకొచ్చేసి డ్రమ్ముల్లో వాటన్నింటికి కలిపేసి తర్వాత మాత్రం 50-50గా కట్టలు కడుతున్నారు. వీటన్నింటినీ చూసుకున్నట్టయితే మాత్రం అధికారులు ఏదైతే ఉందో 700 మంది సిబ్బంది కూడా దీంట్లో పాల్గొంటున్నారు. 3 షిఫ్ట్ల వారీగా కొనసాగుతుంది. దాదాపు 4 గంటల పాటు ఇప్పటికి ముగిసింది కాబట్టి ఇప్పుడు మాత్రం మరికొద్దిసేపటి తర్వాత మాత్రం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. మొదటి ప్రాధాన్యత ఓటు మీద లెక్కింపు ఎవరికైతే 50% కంటే ఎక్కువ వస్తే మాత్రం వాళ్ళు విజయం సాధించినట్టు. కానీ 2 రోజుల పాటు పట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా మాత్రం 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. లోపలికి మాత్రం ఎవరిని అనుమతించట్లేదు. గుర్తింపు కార్డు ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ ఉదయం నుంచి కూడా చూసుకున్నట్టయితే 20 మంది అభ్యర్థులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి 25 మంది మాత్రం ఇక్కడే వేచి ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఉదయం నుంచి కూడా మాజీ మంత్రి ఏదైతే ఉందో కూటమి అభ్యర్థిగా ఉన్న ఆలపాటి రాజా, దీంతో పాటు చూసుకుంటే పీడీఎఫ్ ఎమ్మెల్సీగా లక్ష్మణరావు కూడా ఇక్కడ కార్యాలయంలో కూడా లోపలికి వెళ్ళేసి ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ఉందో చూసుకున్నట్లయితే మాత్రం 2 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ అర్ధరాత్రికి తోడా మొదటి ఏదైతే ఉందో ప్రాధాన్యత ఓట్లు మాత్రం లెక్కింపు దీని మీద కూడా దృష్టి సారించే అవకాశాలు కూడా ఉన్నాయి. సిబ్బంది మాత్రం 3 షిఫ్ట్ల వారీగా కొనసాగుతుంది. దీపిక, థ్యాంక్ యూ వీరస్వామి.